గీత, రామాయణం, మహాభారతం ఇలాంటివన్నీ ఎందుకు చదవాలి అంటే మనిషిలో మార్పు రావాలండి. మార్పు అంటే పుట్టుకతో మనం 3 గుణాలతో పుడతాం. సత్వ, రజస్తమం ఇలా అనేక గుణాలతో పుట్టి భగవంతుని చేరేసరికి మంచి గుణాల్లోకి వెళ్ళాలి అంటే ఒక రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక కృష్ణుడిని చేసే పద్ధతులన్నీ చూడాలి. భగవద్గీత అయితే అనుభవసారంగా తీసుకోవాలి. ఇలాంటి గుణాలన్నీ కూడా మనిషికి రావాలి అని అనుకుంటే కనుక పూజతో ప్రారంభమయ్యి ఈ గుణాలన్నీ కూడా మనలో అలవర్చుకోవాలి. ముఖ్యంగా భక్తి టీవీ వాళ్ళు ప్రసారం చేసే రాశి చక్రం ఇలాంటివి చూసి ఏ రోజు ఏ దిన ఫలితాలు ఉంటాయో చూసి నేను మా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నేను చెప్పగలిగే స్టేజ్లోకి నేను వచ్చానండి. అందుకని భక్తి టీవీ వాళ్ళకి నా అభినందనలు. భక్తితో ప్రార్థిస్తే దేవుడు కనిపిస్తాడు సార్. మనం ఏదైనా నమ్మి మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే అది మనకి సరైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ భక్తి టీవీలో నాకు ధర్మ సందేహాలు చాలా ఇష్టం అండి. అలాగే పుణ్యక్షేత్రాలు అనే కార్యక్రమం కూడా చాలా ఇష్టం. మాకు తెలియని విషయాలు పుణ్యక్షేత్రాల గురించి చాలా చెప్తుంటారండి. మన హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో భక్తి టీవీ వారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గురువు లేని విద్య నిష్ప్రయోజనం. ఇది భక్తి ఛానల్ ద్వారా మేము ఈ చాగంటి గారు ఇలా ఎంతోమంది గురువుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము, ఎన్నో నేర్చుకుంటున్నాము. మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తున్నారండి. మేము పొద్దున్న లేవగానే పెట్టేది టీవీ భక్తి ఛానల్. పొద్దున్నే తిది వార నక్షత్రాల క్యాలెండర్ కూడా తీసుకోకుండా చెప్తున్నారు. చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. భక్తి వలన నాకు వెళ్ళటం వలన రోజు దేవుడు నామస్మరణ వలన భజన వలన నాకు చాలా మార్పులు వచ్చాయండి. ఈ భక్తి టీవీ చూడటం వల్ల చాలా నేర్చుకున్నాం. సాయంత్రం అయ్యేటికి రోజు ఆ భక్తి టీవీ ఛానల్ పెట్టుకుని అలా తిరుగుతూ అన్నీ వింటూ చాలా ఇదిగా చూస్తామండి.